అధ్యక్షుడు దేశం విడిచి పారిపోయిన తర్వాత అక్కడ తాత్కాలిక ప్రభుత్వం ఏర్పడినా గత కొంతకాలంగా దక్షిణ ప్రాంతంలో జాతి ఘర్షణలు తీవ్ర స్థాయిలో కొనసాగుతున్నాయి. ఈ ఉద్రిక్త పరిస్థితుల మధ్య ఇజ్రాయెల్ సిరియా రాజధాని డమాస్కస్ లోని సిరియన్ ఆర్మీ ప్రధాన కార్యాలయంపై వైమానిక దాడులు చేసింది. ఈ దాడులు జరిగిన సమయంలోనే సిరియన్ ప్రభుత్వ దళాలు డ్రూస్ కమ్యూనిటీ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కుదిరింది. అయినప్పటికీ ఈ దాడులతో ఇజ్రాయెల్ సిరియా మధ్య ఘర్షణలు మరింత తీవ్రమయ్యే అవకాశం కనిపిస్తోంది. ఇజ్రాయెల్ తన దాడులను సిరియాలోని మైనారిటీ డ్రూస్ కమ్యూనిటీని రక్షించేందుకే చేపట్టినట్టు పేర్కొంది. సిరియన్ ప్రభుత్వ దళాలు సున్నీ బౌడియన్ తెగల మధ్య జరుగుతున్న హింసాత్మక ఘర్షణల్లో డ్రూస్ కమ్యూనిటీ తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటోంది. ఈ దాడుల్లో 3 మరణించగా 34 మంది గాయపడినట్టు సిరియన్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. సిరియా దక్షిణ భాగంలోని స్వీడా ప్రాంతంలో గత కొన్ని రోజులుగా డ్రూస్ కమ్యూనిటీ సున్నీ బౌడియన్ తెగల మధ్య ఘర్షణలు తీవ్ర స్థాయిలో కొనసాగుతున్నాయి. ఈ ఘర్షణలు బౌడియన్ తెగ సభ్యులు ఒక డ్రూస్ వ్యక్తిని కిడ్నాప్ చేయడంతో ప్రారంభమయ్యాయి. ఆ తర్వాత పరస్పర దాడులు, కిడ్నాపింగ్ వంటి హింసాత్మక ఘటనలతో మారింది. సిరియన్ ప్రభుత్వ దళాలు ఈ ఘర్షణలను అరికట్టేందుకు స్వీడా ప్రాంతంలోకి ప్రవేశించాయి. కానీ ఈ జోక్యం డ్రూస్ సమాజంతో ఘర్షణలకు దారితీసింది. ఈ ఘర్షణల్లో ఇప్పటి వరకు 169 మంది మరణించగా 200 మంది గాయపడ్డారని సిరియన్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. అయితే ఈ ఘర్షణల్లో 250 మందికి పైగా మరణించారని, అందులో 21 మంది ఫీల్డ్ ఎగ్జిక్యూషన్లలో చనిపోయారని సిరియన్ అబ్జర్వేటరీ ఫర్ హ్యూమన్ రైట్స్ తెలిపింది. ఇక జూలై 16న డ్రూస్ కమ్యూనిటీ సిరియన్ ప్రభుత్వ దళాల మధ్య చర్చలు జరుగుతున్న టైంలో ఇజ్రాయెల్ దాడులు చేసింది. డమాస్కస్ లోని సిరియన్ రక్షణ మంత్రిత్వ శాఖ ప్రధాన కార్యాలయంపై వైమానిక దాడి చేయడంతో భవనంలోని 4 అంతస్తులు ధ్వంసమయ్యాయి. అదేవిధంగా డమాస్కస్ లోని అధ్యక్ష భవనం సమీపంలో కూడా దాడి జరిగింది. ఓ ఛానల్లోని యాంకర్ వార్తలు చదువుతుండగా బాంబులు పేలటంతో ఆమె లైవ్ లోనే పరుగులు తీసింది. ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. అయితే తాము చేపట్టిన దాడులు డ్రూస్ కమ్యూనిటీని రక్షించేందుకేనని ఇజ్రాయెల్ రక్షణ మంత్రి ఇజ్రాయెల్ కాట్జ్ సమర్థించుకున్నారు. ఈ దాడులను డ్రూస్ కమ్యూనిటీపై దాడులు చేస్తున్న సిరియన్ ప్రభుత్వ దళాలకు హెచ్చరికగా అభివర్ణించారు. డమాస్కస్ లో హెచ్చరికలు ముగిశాయి, ఇప్పుడు తీవ్రమైన దెబ్బలు తగులుతాయంటూ కాట్జ్ ట్వీట్ చేశారు. డ్రూస్ కమ్యూనిటీ అనేది సిరియా, లెబనాన్, ఇజ్రాయెల్లో నివసించే ఒక మైనారిటీ కమ్యూనిటీ. ఈ కమ్యూనిటీ 10వ శతాబ్దంలో షియా ఇస్లాంకు చెందిన ఇస్మాయిలీ శాఖ నుంచి ఉద్భవించింది. సిరియాలో సుమారు 10 లక్షల మంది డ్రూస్ కమ్యూనిటీ ప్రజలు ఉన్నారు. వీరిలో ఎక్కువ మంది స్వీడా ప్రాంతంలో నివసిస్తున్నారు. ఇజ్రాయెల్ ఆక్రమిత గోలాన్ హైట్స్ లో కూడా 20,000 మంది డ్రూస్ కమ్యూనిటీ సభ్యులు ఉన్నారు. ఈ కమ్యూనిటీ ప్రజలు మతాంతర వివాహాలను లేదా మత మార్పిడిని అనుమతించరు. సిరియాలో బషర్ అల్ అసద్ పాలన పతనం తర్వాత డ్రూస్ కమ్యూనిటీకి కొత్త ప్రభుత్వంపై అనుమానాలున్నాయి. దీంతో కొంతమంది స్వయం ప్రతిపత్తి కోరుతున్నారు. ఇజ్రాయెల్ తన దాడులను డ్రూస్ కమ్యూనిటీని రక్షించేందుకే చేపట్టినట్టు పేర్కొంది. ఇజ్రాయెల్లోని డ్రూస్ కమ్యూనిటీ ప్రజలు ఇజ్రాయెల్ సైన్యంలో సేవలు అందిస్తున్నారు. ఇజ్రాయెల్ ప్రభుత్వం వారిని విశ్వసనీయ మైనారిటీగా భావిస్తోంది. సిరియాలోని స్వీడాలో జరుగుతున్న ఘర్షణలు ఇజ్రాయెల్ ఆక్రమిత గోలాన్ హైట్స్ సరిహద్దుకు సమీపంలో ఉండటం వల్ల ఇజ్రాయెల్ ఈ ప్రాంతంలో సైనిక ఘర్షణలను నిరోధించాలని భావిస్తోంది. ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు స్వీడా ప్రాంతాన్ని డీమిలిటరైజ్డ్ జోన్ గా ఉంచాలని, డ్రూస్ సమాజాన్ని రక్షించే బాధ్యత తమపై ఉందని పేర్కొన్నారు. అయితే సిరియాలోని డ్రూస్ నాయకులలో కొందరు ఇజ్రాయెల్ జోక్యాన్ని వ్యతిరేకిస్తున్నారు. ఇదిలా ఉండగా సిరియన్ ప్రభుత్వం డ్రూస్ నాయకుల మధ్య జూలై 16న కాల్పుల విరమణ ఒప్పందం కుదిరింది. ఈ ఒప్పందాన్ని డ్రూస్ ఆధ్యాత్మిక నాయకుడు షేక్ యూసఫ్ జర్బావ్ సమర్థించారు. అయితే మరొక డ్రూస్ నాయకుడు షేక్ హిక్మత్ అల్ హిజ్రీ ఈ ఒప్పందాన్ని వ్యతిరేకిస్తూ సిరియన్ ప్రభుత్వ దళాలు డ్రూస్ సమాజంపై నిర్మూలన యుద్ధం చేస్తున్నాయని ఆరోపించారు. మంగళవారం నాడు కుదిరిన ఒక ముందస్తు కాల్పుల విరమణ ఒప్పందం కొన్ని గంటల్లోనే విఫలమైంది. సిరియన్ అధ్యక్షుడు అహ్మద్ అల్ షారా ఈ దాడులను ఖండిస్తూ ఇజ్రాయెల్ సిరియా సార్వభౌమత్వాన్ని ఉల్లంఘిస్తోందని, దేశాన్ని అస్థిరపరిచేందుకు ప్రయత్నిస్తోందని ఆరోపించారు. తాజాగా ఇజ్రాయెల్ చేసిన దాడులు ఇజ్రాయెల్ సిరియా మధ్య ఉద్రిక్తతలను మరింత పెంచే అవకాశం ఉందని విశ్లేషకులు చెప్తున్నారు. సిరియాలో అసద్ పాలన పతనం తర్వాత కొత్తగా ఏర్పడిన ఇస్లామిస్ట్ నేతృత్వంలోని ప్రభుత్వం స్థిరత్వం కోసం ప్రయత్నిస్తున్న సమయంలో ఈ దాడులు దేశంలోని జాతి మతపరమైన ఉద్రిక్తతలను మరింత తీవ్రతరం చేయవచ్చు అంటున్నారు.
డ్రూజ్ కమ్యూనిటీ రక్షణ పేరుతో ఇజ్రాయెల్ చేస్తున్న ఈ జోక్యం దాని సొంత సరిహద్దు భద్రత, ప్రాంతీయ ఆధిపత్య లక్ష్యాలను కూడా ప్రతిబింబిస్తోందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అంతేకాక డ్రూజ్ కమ్యూనిటీ రక్షణ పేరుతో ఇజ్రాయెల్ చేపట్టిన ఈ దాడులు సిరియా సార్వభౌమత్వంపై ప్రశ్నలను లేవనెత్తుతున్నాయి. కాల్పుల విరమణ ఒప్పందం ఉన్నప్పటికీ ఇజ్రాయెల్ జోక్యం చేసుకుని దాడులు చేయటంపై సిరియా ఆగ్రహంగా ఉంది.